ఆ బాబు పేరు పిలిచి ఇట్లా ఆ అమ్మాయి పడిపోతుంది, పడిపోతానే నేను పోయి ఆ అమ్మాయి పేరు పిలిచి లేమని నా మీద నేను పోయి అది కూర్చునేసి నా మీద పనిచేస్తుంది. అమృతకి పాలలో మందు కలిపి ఇవ్వమని చెప్పి అరగంట సేపు అయింది. ఇచ్చాన్రా. ఈ దరిద్రుడు అన్నంత పని చేస్తాడు. ఆనంది ఆనంది వాళ్ళందరూ ఎట్లా చెప్తున్నారో ఒక్కసారి ఇంకా నీట్గా అబ్జర్వ్ చేయి. నువ్వు కొంచెం ఫాస్ట్ పోతా, అందుకే 2 సార్లు కట్ అయింది. కట్టు కానిచ్చుకోద్దు, అసలు 1 టేక్ ఆర్టిస్ట్ లాగా ఉండాలి ఎప్పుడైనా కానీ. అంటే వాళ్ళు చెప్తానే ఫస్ట్ విని దాన్ని చెప్పాలి, తొందరపడద్దు. సేమ్ పునుగులు పెట్టినారు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లా ఉన్నారు? అందరికీ శుభోదయం. ఇది హైదరాబాద్లో జాకీ రూమ్లో మణికొండలో ఉన్నామన్నమాట. ఇంకా ఇప్పుడు షూటింగ్కి సెకండ్ డే. మూసీ నదిలో స్నానం చేస్తే దాంట్లో నువ్వు చేయిపోలే మంకు నా పక్క కలిసి నీళ్ళల్లో నువ్వు చేయిపో పోవాలి అన్నీ ఏం చేస్తావు. డే 2 ఎట్లుంది? ఎట్లుంది బుడుక్స్ లొకేషన్? ఈరోజు ఈడే అనమాట షూట్. దిస్ ఈస్ ద లొకేషన్. ఎట్లుంది మా రూమ్ అడిచింది? చూపిస్తున్నారు అంతకన్నా హైలైట్ ఉంది కదా. వావ్, అసాక్. హాయ్ ఫ్రెండ్స్, షూటింగ్ కి బుడుక్స్ కి చమేలీకి దాని మీద కాదు, దాని మీద పెడతా. నమస్తే మేడం. మేడం వీడియోలో చూపించా మిమ్మల్ని, మీకు పర్మిషన్? రాధికా బ్లాగ్స్ అని. నేను యూట్యూబర్. అమ్మాయి ఇక్కడ సీరియల్ యాక్ట్ చేసేటని చెప్పి 130 సబ్స్క్రైబర్స్ లాంగ్ ఫార్మాట్, అంతా లాంగ్ ఫార్మాట్ వీడియోస్. మిమ్మల్ని చాలా బాగా చూస్తాడు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. చమేలీకి మేకప్ వేస్తున్నారు. అసలు సెటప్ ఏముంది చూడ. అసలు బాగున్నావమ్మా? ఓంగా షూట్కి నాదైతే జాబ్ పోయి ఇది చేసుకుంటున్నా. అయ్యో, అప్పటికి జీవితం అంటే ఏదో ఒకటి చేయాలి. ఎంత అయింది? 128. ఇలాగనే ఎవరైనా ఇంకా టిప్ లేదు, ఎందుకంటే పాపం ఇచ్చేది ఇట్లా స్టోరీలు ఉంటాయి కదా, విన్నప్పుడు నాకే అనిపిస్తుంది. దురదృష్టము. అయ్యో అని పాపం అంటాం ఎవరైనా కానీ. నాకు కూడా నేను ఈ స్థాయికి ఉన్నా అంటే నాకంటే దిగదారు లేరా? ఉంటారు అమ్మ. మనం అట్లా ఒకరికొకరు హెల్ప్ ఉంటేనే యాదో దాంట్లో. ఇప్పుడు నీకు ఈడే ర్యాపిడో వాడే 30 రూపాయలు దుబ్బేస్తాడా? 35 రూపీస్ పర్ 100కు 35 రూపీస్. అందుకే నేను ఎక్స్ట్రా ఇచ్చినాను అనుకో, అది వానికి పోయినా నీకు ఉంటుంది అదో ఒకటి అని అట్లా పంపిస్తాను. చూడు వచ్చిందా? చదిలే చేస్తే అదే కడ వస్తా మళ్ళా. సో ఇంకా అమ్మ వచ్చేసి, నువ్వు ఎక్కడికైనా పోయి ఎంజాయ్ చేయరా బిడ్డ, షూటింగ్ ఈరోజు అంతా ఈడే ఉంటుంది కదా, ఇంకా నేను లోపలే బిజీగా ఉంటాను, నువ్వు బాగా ఎంజాయ్ చేసి రాత్రి రా అని బ్లెస్ చేస్తే ఇంకా నేను జంప్ జిలాని చెక్ పోస్ట్ రాని. సినిమా స్టార్ట్ అయిందో ఏమో. అబ్బా ఏం టైమింగ్ రా బచ్చా. చూడండి ఏం సెటప్స్ అసలు. చమేలీ ఈస్ కమింగ్. ఎట్లా జరిగిందమ్మా ఈరోజు? అవునా, బాగా జరిగిందే. తిట్టరా నిన్ను ఎవరైనా? ఏమంటే తిడతారా? ఏమో అడుగుతూ ఊరికే. అందరూ బాగా మాట్లాడిస్తాను. అవునా, ఏమట్లా రిక్వెస్ట్ చేసుకుంటావా వాళ్ళని? మాట్లాడుకుంటా, నాకేం కర్మ. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను చెప్తాను. అయిపోయిందా షూట్? మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతాం? మళ్ళీ నువ్వేంది తిట్టే కొట్టే దొబ్బిరా అనేది? ఎంత బాగుంది కదా అసలు చమేలీ. అవి ఉన్నాయి చూడు, అవి దాని దగ్గర పోయి నోట్లో పెట్టుకో. ఫోటో ఒకటి వీడియో తీస్తా, భలే వస్తుంది నోట్లోకి కొరికినట్లు. నువ్వు నేనే పిచ్చిదాన్ని కాదు.
తినట్లేదు మేడమే మీ పక్కన తినట్టున్నారా? సూపర్ వీడియో కూడా తీసిన. థర్డ్ డే ఆఫ్ షూటింగ్. అంటే ఎక్కడ ఏముంది తెచ్చిపోతే వస్తున్నారు. వచ్చాక నిల్చో అశోక్, నిల్చో, నీ మార్పు అలా నిల్చో. కోపం వచ్చింది సార్, పట్టుకోలేకపోయారు చూడంగానే. రండి సార్, రండి సార్, రండి వచ్చి సో ఇట్లా జరుగుతాయన్నమాట షూటింగ్స్. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా షార్ట్స్ తెప్పించుకుంటా అంటే ఇక్కడ మనోళ్ళేమో ఊరికే తీయద్దు అవి ఇట్లాంటివి, కళ్ళు మూసుకుంటే కానీ తీస్తూనే ఉంటావు. సో బోర్ కొడుతుంటే ఒక్కరిని అట్లా ట్రీ హౌస్ మీద కూర్చొని రిలాక్స్ అవుతాను అనమాట. అట్లా ఇట్లా తిరిగి చూస్తా అంటే చెమేలి నాకు దొరికింది. చూడు దొంగ దొంగ కాఫీలు తాగుతుంది, తాగలేదంట. చూడు బుడుక్స్ దో ఇస్సనర్ అనేది తాగేది. ఇప్పుడు అటు పోయి ఏమ్మా కాఫీలు ఏమైనా తాగినావా అని అడుగుతా, ఏం చెప్తాదో చూద్దాం. చూడు మెత్తగా తాగుతుంది. మన సబ్స్క్రైబర్ అనుకుంటా పిల్లడు. ఇంకేం మళ్ళీ ఏమైనా తింటివే లేదా? ఇదేమన్నా దొరుకుతాయా? మళ్ళా కాఫీలు ఇస్తున్నారు ఉద్దరగా అని చెప్పి తాగిందే పెట్టుకోద్దమ్మా. అదే ఆల్రెడీ బిస్కెట్ తింటారా? తాగినావా ఏమైనా కాఫీలు? తాగద్దు. పొద్దున మధ్యాహ్నం తాగిందే ఫ్రీగా వస్తుందని తాగద్దు. వద్దో చెప్పింది. చూడు సెటప్ ఎట్లుందో హౌస్, క్రేజీ కదా. చూడు సో షూటింగ్ దగ్గర బోర్ కొడుతుంటే స్నూకర్కి పోదాం అనుకుంటున్నా. స్నూకర్కి వచ్చి కూర్చున్నా, ఆడేకే ఊరు లేరు. $22 షాట్. గుడ్ షాట్. నేనే 15 లీడ్, 22 ఉండే. నైస్ గేమ్. సో ఎవరు గెలిచింటా అనుకున్నారా? పిల్లోడు గెలిచింటాడు అనుకున్నారా, లేదంటే నేను గెలిచింటా అనుకున్నారా? మీరు గేమ్ చూసినారు కదా పిల్లోంది. ఐ వన్. ఏ ఉన్కా ఫస్ట్ వి ఉన్కా. ఏమ్మా ఎట్లా జరిగింది? బాగా జరిగింది. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ, పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ, అట్లా నేను నాకు తెలీదు ఆ సీన్ ఉందని. మామూలుగా ఊరికే నిలబడుకునేది ఏదో అట్లా అనుకున్నాను నేను. పిలిచినారా, పోయినా. పోతే దుర్గరా అంటే నిన్నే కదా పిలిచింది, నన్నేం లేదు కదా అని పోయినా. పోతే మళ్ళా దుర్గాను వచ్చింది, వాళ్ళిద్దరు కూడా అందరం పోయినామా. మామూలు కూర్చున్నాం. కూర్చొని ఉంటే రాధిక, అనంతపురం రాధిక అని పిలిచినారా. లేచిన ఇటు 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 రైట్ సైడ్ అని చెప్పినారు. సరే డైలాగు విను.
ఆ బాబు పేరు పిలిచి ఇట్లా ఆ అమ్మాయి పడిపోతుంది. పడిపోతానే నేను పోయి ఆ అమ్మాయి పేరు పిలిచి లేమని నా మీద నేను పోయి ఆడ కూర్చొనేసి నా మీద పనిచేస్తుంది హీరోయిన్. మళ్ళీ ఏమైనా బ్యాడ్ స్మెల్ వచ్చిందా? ఆనంది ఆనంది బాబీ అట్లా మాట్లాడద్దు బాబీ అవుతారు. ఎన్ని బాబీ నువ్వు ఇట్లా దాంట్లో కూడా అవులాయా? అట్లా కాదమ్మా, నీ మీద పడుకున్నప్పుడు నా మీద పడుకుంటే నేను 9 రోజులు అట్లాడి మళ్ళీ పెట్టి మర్యాద ఉంటుంది. అది హీరోయిన్ అవి అంటే తిక్కతే నాకు నేను చెప్పట్లే బాబీ. వీడియోల్లో ఆడు తమాసలో ఇట్లాడి పెడితే నాకేమన్నా ఉంటుంది ఆ సీరియల్లో. మళ్ళీ చేపిస్తారా నాతో? నీకేం మెంటలా బాబీ అన్నిటికీ? ఫస్ట్ తీసేదాన్ని ఏందట్లా కుట్టాను తలకాయ అట్లా. నీకు తెలుసు బాబీ, కొన్ని అతి తెలివి ఉపయోగిస్తావు కానీ కొన్ని తెలివి నీకు. ఏంటి నిజమే? నెక్స్ట్ వాడందరూ ఉన్నారు మొత్తం. అది సినిమాలో తీస్తారు చూడు, ఆయమ్మ మగవా సీరియల్లో తీస్తారు చూడు, ఆయమ్మ వాళ్ళను మొత్తం ఫ్యామిలీ వాళ్ళు మనకి గౌరవం ఉన్నాడు కదా అబ్బాయి, ఆ అబ్బాయి మళ్ళీ 2 హీరోలు ఇంకా 2-3 హీరోయిన్లు అంతా మొత్తం ఉన్నామాడ. నువ్వు ఇట్లా పెడితే ఏమన్నా చెప్పు. అట్లా కాదు, నార్మల్ గా అడిగినాను. ఎంత అడుగుతావు అట్లా? ఓకే ఓకే నెక్స్ట్ వాట్ హ్యాపెన్? పడుకోయింది ఇంకా పడిపోతాను నేను. ప్లీజ్ లేదు ప్రామిస్ రా. వీడియోలో అయితే అది ఓకే, ఇది సీరియల్. ఎంతో మంది చూస్తుంటారు, వాళ్ళంతా ఏమన్నా ఇదేలు కాదు, ఇదేమన్నా నువ్వు చిల్లరగా చేసేకి. చెప్పు. పడుకోయింది మా బాబు పడతాన్ని నేను పోయి లేపేసి ఇట్లా నా మీద వండేసుకుంటాను. ఇట్లా వండేసుకొని ఇట్లా చెంపలు కొడతాను. లెయ్యి అని మళ్ళీ గట్టి ఇట్లా కొడతాను. ఫస్ట్ కొట్టిన గట్టిగా అంటే ఇట్లా ఇట్లన్నా. నీ ముందుగానే చెంపలు కొట్టాలంటే కోరిక నాకు తెలుసు. అదిగో ఇదే మళ్ళా మామూలుగా నాకు అస్సలు లేదు అట్లా అలవాటు. నన్ను అదే సొట్ట మాట మాట్లాడితేనే కొడతా. చెప్పు. ఇట్లా అన్నానా, మళ్ళా ఏమైందని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ మొత్తం అందరూ వస్తారు. వస్తే అప్పుడు ఇంకా నాది డైలాగ్ ఏమైంది చూపాను. ఏమైంది అంటే ఆగండి అంటాను నేను. అందరూ గచ్చిపోయిపోయి ఇట్లా చూస్తారు. అంటే ఏమైంది చెప్పండి. వాళ్ళు నైట్ కదా ఎందుకంటే ఇప్పుడు రాత్రి 12:30 అయింది కదా. సో ఈ టైంలో వచ్చినావు కాబట్టి వాళ్ళు సేఫ్టీయా సెక్యూరిటీయా అని చూస్తారనమాట. ముందుకు రా, కొంచెం ముందుకు వచ్చి చెప్పు. ఇంకా ముందుకు రా. ఇంకేముందలే ఓకే. అందరూ అట్లా అంటారు. ఇట్లా అంటే హోల్ డే అని అంటే నిజంగా బాబీ నీ మీద నాకు చెప్పబుద్ధి కాదు, ఇంట్రెస్ట్ లేదు నాకు. సరే మా ఏం డిస్టర్బ్ చేయదు. నీకు ఏంటంటే అదేందో కోతికి కొబ్బరి చిప్పి ఇచ్చినట్టు చెప్పు. అట్లా కోతి నువ్వు మాట అనకూడదు. చెప్పు. దోషం లేదు, కోతికి కొబ్బరి చిప్పి ఇస్తే మళ్ళా అంటాను దోషం లేదు. నేనేం కాదు, నేను అంటాను. చెప్పు. అంతే అంటే హోల్డే అంటే ఓల్డే అని ఏమన్నా బస్సా లారీనా? ఆగండి అయినా ఇట్లా తీయకూడదు బాబీ. నేను దొట్టు ప్రామిస్ చెప్తున్నా, నువ్వు వినాలంతే. ఉంటుంది మా పడింటది అట్లా. నీకు తెలియలే. నాలో ఒక క్రియేటివ్ డైరెక్టర్ ఉంది. ఆడవాళ్ళు చూస్తే ఇదే మెంటల్ నా కొడుకులా ఇటుకు వచ్చి వీడియోలు తీసి మనకి ఇది చేస్తాను. ఏంది అట్లా మాట్లాడతాడు సొగిలోడు అనుకుంటారు నిన్ను. ఏంది నువ్వు మాట్లాడేది నా మీద అంటే వాసన వచ్చినా అని ఓల్డే ఏంది కోతి మాట్లాడి. చెప్పు నెక్స్ట్. డైలాగ్ తాగినోడు అట్లా మాట్లాడతాను. ఎవరు తాగినోళ్ళు కూడా అడగరు ఇట్లా. నిద్రలో ఉంటే నువ్వు వస్తానని నిద్రపోయింది. నమస్కారం. నెక్స్ట్ అంతే బాబీ జరిగింది. అంతేనా? ఓల్డ్ డే అంటేనే అయిపోయిందే.
అంతే నాకు చెప్పబుద్ధి సరే ఏమన్నాడు ఒక్కటి కూడా డిస్టర్బ్ చేయను పోయింది. నేను డిస్టర్బే చేయను చెప్పు ఒక్క మాట కూడా మాట్లాడను సైలెంట్ లేదు సైలెంట్ ఉంటా చెప్పు నా ఫస్ట్ అది పెడితే ఎట్లా ఉంటుంది నాకు లేదు చెప్పండి ఏమన్నాడు చెప్పు నెక్స్ట్ అంటానే అప్పుడు ఏమైంది వాసన అనేది నాకు అసహ్యం పుట్టింది నాకు యా వాసన అనలేమ్మా వాసనని అది పెట్టినా పాప ఏమనుకోలే నాకు అనుకోర్లేమా ఊరికి అట్లా తమాషగా అంటానమ్మా మనం ఏం నిజంగా వాసన వస్తావమ్మా అట్లా తమాషలు బాబీ ఏం లేదు చెప్పు వీడియోలు వేరు సీరియల్ వేరే వీడియోలు సీరియల్ ఒకటి అవుతాయి లేదు చెప్పు అంటానే అప్పుడు ఏమయ్యా ఏమైంది నేను ఆ పాప పేరు ఎందుకు పేరు వచ్చింటే నాకు బాగుంటుంది పేరు మర్చిపోయినా అని చెప్పేది అయ్యో మళ్ళా రీటేక్ ఆడ చెప్పాలంటే ఆ పేరు చెప్పిన ఈడ రావట్లే నాకు చెప్పాను సరేలే ఓకే పేరు ఏదో ఒకటి అనుకుందాంలే పేరు ఏదో ఒకటి ఎట్లా అంటావు సుందరి అనుకుందామా వద్దు ఏమి మంచి పేరు కదా సుందరి అంతేగా చెప్పే దాంట్లో నేను పేరు సరేలే పెళ్లి కూతురు అని అనుకుందాంలే చెప్పు ఆమె అడిగితే చెప్తాను వద్దులేమో మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో రాత్రి 12:30 ఫోన్ చేసి పెళ్లి కూతురు పేరు ఏంది అని అడిగితే బాగుండదు ఓకే ఓకే పెళ్లి కూతురు అనే ఫిక్స్ అయిపోదాం పెళ్లి కూతురు నీ మీద పడుకుంటుంది ఆగండి అంటానా అందరు ఇది షాకే చూస్తారు అందరూ అంటే ఆ పాప నీ మీద పడి నిద్రపోయే పడుకుంటుంది ఎందుకు పడుకుంటుంది నిద్రపోయేకి ఏ బాబి జోకులు అంత మంది జనాలు షూటింగ్ జరుగుతుంటే వచ్చిన అండ పడుకుంటుంది నాకు ఓకే అయితే ఏదో ఒక విషయం కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి ఉంటుంది ఓకే నేను చెప్తాను ఆ అమ్మాయి పేరు చెప్పి అది కాదు గర్భ అంటాను అంటానే ఇంకొక ఆమె వచ్చి పొద్దుటి నుంచి ఏమీ తినలేదు నీరసం వచ్చేసి ఉంటుంది అని ఒక అమ్మాయి చెప్పేస్తుంది ఫ్రెండ్ ఇంకా ఆడికి ఇదైతే చెప్పని చెప్పండి మీరు అని అడుగుతారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ అడుగుతారు ఆ పిల్లడు గౌరవ్ అందరూ అడుగుతారు అందరూ అడిగితే నేను మళ్ళీ చెప్తానా చెప్పకపోతే మళ్ళీ అనుకోరు నీళ్లు తెచ్చి మొగాన్ని చల్లండి చల్లుతానే అడుగుతానా నేను బాబీ నీకు అలవాటు అయిపోయింది బాబీ ఉండలేవు నువ్వు ఉండలేవు బాబీ నువ్వు అనకూడదు అనుకున్నా నీ నోరు అంటుంది ఎందుకు అట్లా కామెడీ సెన్స్ ఎక్కువైపోతుంది ఎక్కువైపోతాను నెక్స్ట్ చెప్పు ఊరికే నువ్వు కూడా సీరియల్ పోరా కామెడీ చేసేకన్నా పోతానులే చెప్పు వాట్ హ్యాపెన్ నెక్స్ట్ అంతే అది జరుగుతుంది వాళ్ళు నీళ్ళు తెచ్చి చల్లుతారు లేచి కూర్చుంటుంది మళ్ళా ఇంకా అప్పుడు కొంచెం మళ్ళీ నీళ్ళు దాపుతారు తీసుకుపోతారు హాస్పిటల్ మినరల్ వాటరే కదా గంజి వాటర్ తీసుకుపోతారు సరే బాబీ నువ్వు ఇంకా నేనేం లేదు కానీ పనుకోల్లా నీకు దండం పొద్దునుందా షూటింగ్ ఎంతకి 8కి 6 సరే కింద పనుకో నిద్ర బాగా నువ్వు పనుకో కింద నాకేం పెట్టా గుడ్ నైట్ ఫ్రెండ్స్